హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగబోయిన ప్రేమ మూడో భాగాన్ని వినేద్దాం. దాత్రిని చూస్తూ కొత్తగా మెయిడ్ని అపాయింట్ చేసావా మామ్ అని అంటాడు రామ్. రామ్ అలా అనగానే కిషోర్ గారు నందు షాక్ అయితే దాత్రి బాధగా బయటికి వస్తూ ఉంటే దేవి గారు చాలా హ్యాపీ అవుతూ, కాదు నాన్న, మన బంధువుల అమ్మాయి దాత్రి, నీకు గుర్తులేదా? అయినా ఎప్పుడో చూసావు కదా, ఎలా గుర్తుంటుందిలే అని అంటారు. అవును మామ్, నాకు గుర్తులేదు, సడన్గా చూసి పని మనిషి అనుకున్నాను అని మరోసారి అంటున్న రామ్ని చూసి, పని మనిషిలాగా కనిపిస్తుందా రామ్ నీకు అని విసుగ్గా అని, దాత్రి తల్లి తొందరగా దిష్టి తీయమ్మా, ఇంకా ఇక్కడే ఉంటే మీ బావకి ఇంకా దిష్టి ఎక్కువ అవుతుంది, అప్పుడు మమ్మల్ని కూడా శనిగ్రహాలు అంటాడు అని అంటారు కిషోర్ గారు. దేవి గారు కిషోర్ గారిని కోపంగా చూస్తూ, అదేంటండి అలా అంటారు, బాబుకి గుర్తులేదు తనెవరో, అందుకే అలా అన్నాడు, మీరేంటి అలా అంటున్నారు అని అంటుంది. కిషోర్ గారు మాట్లాడకుండా ఉండేసరికి, మామ్, డాడ్కి కోపం వచ్చినట్టుంది, వదిలేసాయి, కాలు నొప్పులు వస్తున్నాయి మామ్, తొందరగా అని అంటాడు. అయ్యో సారీ నాన్న అని అంటూ, దాత్రి వినిపించలేదా, తొందరగా దిష్టితి, నా కొడుక్కి కాలు నొప్పులు వస్తున్నాయి, ఎంతసేపని నించొని పెడతావు అని కసురుతారు. దాత్రి కంగారు పడుతూ దిష్టి తీసి బయటికి వెళ్తే రామ్ని పట్టుకుని లోపలికి వస్తారు దేవి గారు. మామ్, నేనేమైనా పేషెంట్నా అలా పట్టుకొని వస్తున్నావు అని సోఫాలో కూర్చుంటూ అంటాడు రామ్. అలా కాదు నాన్న, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, వదిలి బుద్ధి కావడం లేదు, ఎంతైనా తల్లి ప్రేమ కదా నాన్న. అవునవును, మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది అని అంటారు కిషోర్ గారు. కిషోర్ గారిని చూసి, ఏంటి డాడీ మీరు కొంచెం ఏదోలా మాట్లాడుతున్నారేంటి అని అంటాడు రామ్. నాకేమైంది, ఏమీ అవ్వలేదు అని అంటున్న కిషోర్ గారిని చూసు, నాన్న, మీ డాడీ అంతే ఏదోది మాట్లాడుతూనే ఉంటారు, కానీ నువ్వన్నీ పట్టించుకోకు, చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, ప్రశాంతంగా ఉండు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నాన్న, టిఫిన్ చేద్దు గాని అని అంటారు దేవి గారు. సరే మామ్ అని అంటూ, నందు ఎక్కడా మళ్ళీ కనిపించలేదు అని అడుగుతాడు. అది ఈ మధ్య నాకు చెప్పకుండా చాలానే చేస్తుంది, వచ్చే రాగానే కిచెన్లోకి వెళ్ళిపోయింది, అక్కడ ఏం దాచిందో ఏంటో, నేను పిలుస్తానులే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే మామ్, ముందు కాఫీ కావాలి, కొంచెం పంపు అని తన గదిలోకి వెళ్తాడు. రామ్ రూమ్లోకి వెళ్ళగానే కిషోర్ గారి వైపే చూస్తూ, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు, బాబు ముందు ఏదో పొరపాటున పని మనిషి అనుకున్నాడు, అంతదానికే అంత కోపం అవసరమా? అయినా మీ మేనకోడల్ని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది, పని మనిషిలాగా, వాడికి అనిపించడంలో పెద్ద వింతే ఉంది అని అంటారు. ఏంటి, దాత్రిని చూస్తే నీకు నీ కొడుక్కి పని మనిషిలా కనిపిస్తుందా? మీ ఇద్దరికి సైట్ ఉండాలి, లేదంటే బంగారు బొమ్మ లాంటి దాత్రి పని మనిషిలాగా కనిపిస్తుందా? ఇప్పుడు ఆ బంగారు బొమ్మ గురించి టాపిక్ అవసరమా? అసలే నా కొడుకు కాఫీ అడిగాడు, మీరు మీ సోద ఆపేస్తే నేను వెళ్ళి నా కొడుక్కి కాఫీ ఇస్తా, నాకు మీతో మాట్లాడాలని ఏమీ లేదు, కానీ వెళ్ళి ఇక్కడి నుండి అన్నాడు. కిషోర్ గారిని చూస్తూ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి దాత్రి సైలెంట్గా పక్కన నిలబడి ఉంటే నందు దోశలు వేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. దాత్రిని చూడగానే కోపం వచ్చి విసురుగా దగ్గరికి వెళ్ళి, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు పక్కన నిలబడి నా కూతురు చేత దోశలు వేస్తావు, అంత మహారాణి అయిపోయావా, ఏమనుకుంటున్నావు నీ గురించి అసలు, నిన్ను నేను ఏదో తిట్టేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నువ్వు చేసే పనులు ఎవరికీ కనిపించవు కదా అని సీరియస్గా అంటూ ఉంటారు. దాత్రి కంగారుగా ఏదో చెప్పేలోపే, వదినా నువ్వాగు, ఎందుకు కంగారు పడుతున్నావు, నేనే కదా వేస్తానని చెప్పాను అని అంటూ, చూడు మామ్, ఇక్కడ ఎవరూ నా చేత పనులు చేయించడం లేదు, నాకు నచ్చి నేను వేస్తానని చెప్పాను అంతే తప్ప వదిన తప్పు ఏమీ లేదు ఇందులో, ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవ చేయకుండా నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళు అని అంటుంది. నందు అలా అనకని, నా కూతురికి నా మీద లేనిపోనివి చెప్పి నాకు యాంటీ అయ్యేలా చేస్తున్నావు కదా, నేను ఊరికే వదలను దాత్రి అని దాత్రిని పక్కకి లాగి కాఫీ కలుపుకొని రామ్ రూ వైపు వెళ్తున్నారు. దేవి గారు బయటికి వెళ్ళగానే, వదినా నువ్వు భయపడకు, నువ్వు ఎప్పుడు అలా వణికిపోతూ ఉంటే మామ్ ఇంకా ఆడిస్తుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ధైర్యంగా ఉండమని, ఇప్పుడు ఏదో మాట్లాడి వెళ్ళిందని నువ్వు కంగారు పడిపోకు సరేనా అని దాత్రికి ధైర్యం చెప్తోంది నందు. దాత్రికి నందు ధైర్యం చెప్పినా లోపల భయంగానే ఉంటుంది. దాత్రిని తిట్టుకుంటూ రామ్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఎక్కడా కనిపించడు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, బాల్కనీలో ఏమైనా ఉన్నాడా అని బాల్కనీలో చూసినా ఎక్కడా కనిపించడు. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ, థ్యాంక్స్ మామ్, కాఫీ తీసుకొచ్చావా అని కప్పు తీసుకుని తాగుతూ, మామ్ నేను అడిగింది కోల్డ్ కాఫీ కాదు, హాట్ కాఫీ, ఇదేంటి ఇది తెచ్చావు అని అడుగుతాడు. కోల్డ్ కాఫీ కాదు నాన్న, హాట్ కాఫీనే, ఏమైంది, చల్లగా అయిపోయిందా? అవును. అయ్యో సారీ నాన్న, నువ్వు కనిపించలేదు, అందుకే మొత్తం తిరిగి చూసేసరికి కాఫీ చల్లారిపోయింది, ఇంకోటి తీసుకొస్తా ఉండు. ఇంకా ఇప్పుడు వద్దులే మామ్, టిఫిన్ తినేసిన తర్వాత తాగుతా, ఓకేనా? సరే నాన్న, నువ్వు తొందరగా వచ్చి నేనే స్వయంగా నీకు టిఫిన్ వడ్డిస్తా. సరే మామ్.
సరే అని దేవి గారు బయటకు వచ్చేస్తే రామ్ డ్రెస్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడి కిందికి వస్తాడు. రామ్ వచ్చి సోఫాలో కూర్చున్న కిషోర్ గారి దగ్గరకు వచ్చి, డాడ్ మామ్ ఎక్కడా అని అంటాడు. రే మామ్ మామ్ అని పదే పదే జపం చేస్తావేంట్రా? వస్తుందిలే, ఎక్కడికి వెళ్తుంది? రూమ్లో ఉండుంటుంది, లేదంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అని విసుగ్గా అంటాడు. ఎందుకు డాడ్ అంత కోపం? టిఫిన్ పెడతా అంది, అందుకే అడిగాను. నీకు మీ మామ్ పెడితేనే తిన్నట్టుంటుందా? ముందు పద ఎక్కడి నుంచి అని రామ్ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. డాడ్ మామ్ని కూడా పిలుద్దాం అని అంటుంటే, వస్తుందని చెప్పా కదా రామ్, నువ్వు తింటూ ఉండు ఫస్ట్ అని కిచెన్లో ఉన్న దాత్రిని పిలుస్తాడు. కిషోర్ గారి పిలుపు విని నందు మామయ్య పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తా అని అంటుంది. సరే వదిన అన్నాను. కానీ దాత్రి కిషోర్ గారు ఎందుకు పిలిచారో అని పరుగున బయటకు వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర రామ్ని చూడగానే తన పరుగు ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తు చేసుకుని, నందు ఇక్కడ పని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి మామయ్య ఎందుకు పిలిచారో అడుగు అని కంగారుగా అంటుంది. అదేంటి వదిన, డాడ్ నిన్ను పిలిచారు, నన్ను వెళ్ళమని అంటున్నావు అంటే నందు మళ్ళీ అత్తయ్య వస్తే ఈసారి ఇంకా కోపం వస్తుంది, ఎందుకు చెప్పు, అందుకే నువ్వు వెళ్ళి ఈ ఒక్కసారికి. దాత్రి కంగారు చూసి, సరే వదిన నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకో సరేనా అని అంటుంది. థ్యాంక్స్ నందు. సరే అని నందు బయటకు వచ్చి, డాడ్ వదిన కిచెన్ క్లీన్ చేస్తుంది, అందుకే నేను వచ్చా, చెప్పండి ఏం కావాలి అని అంటుంది. ఏం లేదురా, మీ అన్నయ్య మామని తెగ కలవరించేస్తున్నాడు, వెళ్ళి మీ మామని పిలుచుకురా, లేదంటే ఈ దోశలు కూడా తినలేడు కదా, అందుకే దాత్రిని పిలిచా అంతే. సరే డాడ్ నేను పిలుస్తానులే మామ్ని అని నందు రూమ్ వైపు వెళ్తే, డాడ్ అందరం కలిసి తిందామని పిలిచాను అంతే, మీరు జోక్స్ వేయకండి అని తింటూ అంటాడు. నేను జోక్స్ వేయడం లేదురా, నువ్వు అన్నమాట కదా చెప్తున్నాను, మాటికి ముందు మామ్ వెనక మామ్ తగిలిచ్చేస్తున్నావు మరి అని చిరాగ్గా అంటూ బయటికి వస్తున్న దేవి గారిని చూసి మరింత చిరాగ్గా ఫేస్ పెడతారు కిషోర్ గారు. ఏంటి డాడ్, మీకు మామ్ని చూస్తుంటే ఆటోమేటిక్గా మీ ఫేస్ చాలా సీరియస్ అయిపోతుంది, ఏమైంది మీకు అని అంటాడు రామ్. కొంతమంది ఫేస్లు చూస్తే ఆటోమేటిక్గా చిరాకు వస్తుందిలే రామ్, ఇక్కడే ఉంటావు కదా నీకు తెలుస్తుందిలే నా చిరాకు. రామ్ అలానే చూస్తూ ఉంటే, నీకు అర్థం కాలేదు కదా, సర్లే తిను అని అంటారు. దేవి గారు వచ్చి, నేను వడ్డిస్తాను కదా నాన్న, నువ్వే పెట్టుకొని తింటున్నావా, నేను రాకపోతే నిన్నెవరూ పట్టించుకోరు కదా నాన్న అని అంటారు. హలో కొంచెం తగ్గు, నా కొడుక్కి నేను పెట్టానులే, అయినా నీకు అంత ప్రేమ ఉంటే వాడు రాకముందే ఇక్కడ ఉండాల్సింది, ఉండకుండా ఇప్పుడు పిలిస్తే వచ్చి అతి ప్రేమ చూపిస్తావేంటి అని అంటారు కిషోర్ గారు. నేనేమీ అతి ప్రేమ చూపించడం ఏంటి, నా కొడుకు అంటే నాకు ప్రాణం, మీ తల్లి కొడుకుల ప్రేమ ఆపి టిఫిన్ చేస్తే బాగుంటుంది. దేవి గారు అమాయకంగా ఫేస్ పెట్టి కుర్చీలో కూర్చుంటూ ఉంటారు. దేవి గారు ఫేస్ చూసి, డాడ్ నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మీరు మాటికి ముందు మామ్ని ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు, చూడండి పాపం ఫేస్ ఎలా అయిపోయిందో, తినేటప్పుడు కూడా ఎందుకు చెప్పండి అని అంటాడు. మీ మమ్మీని నేను బాధ పెట్టడం ఏంట్రా, నీకు అలా కనిపిస్తుందా, నేను మీ మమ్మీని చాలా ప్రేమిస్తున్నాను, ఆ విషయం మీ మామ్కి కూడా తెలుసు, కావాలంటే అడుగు, తన మీద ప్రేమతోనే కదా నా చెల్లెలి కూతుర్ని ఇక్కడ ఒక పని మనిషిని చేశాను, నిజమే కదా దేవి అని అంటారు. రామ్ అలానే చూస్తూ ఉంటే దేవి గారు కల్పించుకొని, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కానీ తొందరగా తినేసి బయలుదేరండి అని మాట మార్చేస్తూ నందుని చూసి, మీ కాలేజీకి ఇంకా టైం ఉన్నట్టుంది కదా, వెళ్ళవా అని అంటారు. నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మామ్ వెళ్ళను అని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, డాడీ మీద కోపం నా మీద చూపిద్దామని అనుకుంటున్నావా అని అంతే సీరియస్గా అంటుంది నందు. ఎందుకు అరుస్తున్నావు, మామూలుగా చెప్పలేకపోతున్నావా, ఎందుకు మాటికి ముందు నోరు లేస్తుంది నీకు, నేనెక్కడ అరిచాను మామ్, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను, అది కూడా తప్పేనా, అసలు నిన్ను అని అంటున్న దేవి గారిని చూసి, మామ్ ఏంటిదంతా, ఎందుకు ఇంట్లో ఇంత గోలగోలగా ఉంది, నేను వెళ్ళే ముందు ఇలా లేదే, ఇప్పుడేంటి ఇలా ఉంది, నాకు చాలా చిరాగ్గా ఉంది, మీరు ఇలా ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటే అని చేయి కడిగేసుకుని చైర్లో నుండి లేస్తూ ఉంటాడు రామ్. నందు సైలెంట్ అయిపోతే దేవి గారు మాట్లాడుతూ, కోపం తెచ్చుకోకు నాన్న, నందు నా మాట వినడం లేదని నాకు కొంచెం కోపం వచ్చింది అంతే, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో, నేను కాఫీ తీసుకొస్తాను సరేనా అని అంటారు. నందుని చూసి లోపలికి వెళ్ళిపోతాడు రామ్ రూమ్లోకి వెళ్ళగాని, ఏంటి నందు అన్నయ్య ఉన్నాడు, నోరు అదుపులో పెట్టుకుందామని లేకుండా ఎందుకలా అరుస్తున్నావు, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పడం నేర్చుకో, అంతేగాని తిక్కగా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో, నిన్ను నేను ఏమీ అనడం లేదని నా నెత్తికెక్కి డ్యాన్స్ చేయాలని చూస్తున్నావా, మీ డాడీకి ఆ దాత్రికి ఎలాగో నా మీద గౌరవం కొంచెం కూడా లేదు, నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతున్నావు అని అంటారు. నేను నీకు గౌరవం ఇవ్వాలా దేవి, నువ్వు నాకు ఇవ్వాలా, ఈ ఇంట్లో నాకు కొంచెమైనా రెస్పెక్ట్ ఉందా, నువ్వు ఇస్తున్నావా అసలు, భర్తవి
భర్తలాగా చూస్తే నేను పెళ్ళాన్ని పెళ్ళంలాగా చూస్తాను. నువ్వే స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. నువ్వు అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు అని హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ దగ్గరున్న దాత్రిని చూసి, తల్లి కొంచెం స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వరా, తాగేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేస్తుంది అని సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటారు. దేవి గారికి కిషోర్ గారి మాటలు విని నా కొడుకు వచ్చిన ఆనందం క్షణం కూడా ఉండకుండా చేశారు అని విసురుగా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటారు. దేవి గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, నందు నువ్వు టిఫిన్ చేయి, ఇవన్నీ పట్టించుకోకు, ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండేదేగా. మీ మామ్ మీ అన్నయ్యని చూసి రెచ్చిపోతుంది బాగా. నేను మీ మామ్కి తగ్గట్టే డైలాగ్స్ వేస్తే అప్పుడు తగ్గుతుంది, లేదంటే వాడి ముందు తన మంచిదానిలాగా మనల్ని చెడ్డవాళ్ళలాగా క్రియేట్ చేస్తుంది అని అంటారు. ఏమో డాడీ, నాకు మమ్మీ ప్రవర్తన నచ్చడం లేదు. మా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటున్నారు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను. కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక సంవత్సరం బీటెక్ అయిపోతుంది, ఆ తర్వాత ఎంటెక్ చేయాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు హాస్టల్కే వెళుదూలే. ఇప్పుడు ఎందుకు నందు? లేదు డాడీ, నేను ఎంటెక్ చేయాలి అనుకోవడం లేదు, జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎలాగో దూరంగా వెళ్ళాలి కదా, అది ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటాను. దయచేసి ఒప్పుకోండి, నేను ఇక్కడ ఉండను, నాకు నచ్చడం లేదు. సరే ఆలోచిస్తాను, టిఫిన్ చెయ్యి అని దాత్రిని చూసి కాఫీ తీసుకొని, దాత్రి నువ్వు కూడా టిఫిన్ చెయ్యి, మీ అత్తయ్యకి ఆకలి వేసినప్పుడు తనే తింటుంది. నువ్వు టిఫిన్ చేసిన తర్వాత మీ బావకి కొంచెం కాఫీ ఇవ్వమ్మా అని అంటారు. నందు పక్కన కూర్చునేది ఆగి, అది మామయ్య నేనా అని అంటుంది. హా నువ్వే తల్లి, మీ అత్తయ్య తలుపులు మూసిందంటే ఇప్పుడప్పుడే బయటికి రాదు. మీ బావ కాఫీ కాఫీ అని అరుస్తాడు. ఎందుకు మళ్ళీ నా కొడుకుని పట్టించుకోవడం లేదని డైలాగ్స్ వేస్తుంది. అవన్నీ మనం వినలేం, ఒక కాఫీ వాడికి ఇచ్చేసే తల్లి. కిషోర్ గారి చేత ఇంకా ఎక్కువ చెప్పించుకోవడం బాగోదని, సరే మామయ్య ఇస్తాను అని అంటుంది. ఓకే తల్లి, నేను ఆఫీస్కి వెళ్తాను, నందు డల్లుగా ఉండకు, నేను ఆలోచిస్తాను అని చెప్తున్నాను కదా, వెళ్ళనా మరి? సరే డాడ్ అని అనడంతో కిషోర్ గారు బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోతారు. నందు హాస్టల్కి వెళ్ళిపోతా అన్న విషయం తెలియని దాత్రి, నందు ఏమైంది, ఎందుకలా ఉన్నావు, మామయ్య దేనికి ఆలోచిస్తానంటున్నారు అని అంటుంది. ఏం లేదు వదిన, ఇక్కడ నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ రావడం లేదు, అందుకే హాస్టల్కి వెళ్తాను అని అన్నాను. ఆ విషయమే డాడీకి చెప్తే ఆలోచిస్తా అంటున్నారు. అదేంటి నందు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని బాధగా అంటుంది. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవు వదిన, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. డాడీ నిన్ను ఈ జైలు నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, ఏమనుకోకు అని అనుకుని, ఎంత దూరం వదినా, ఒక 1 అవర్ జర్నీ అంతే కదా, అయినా నీకు నేను ప్రామిస్ చేశా కదా మంచి జాబ్ సంపాదిస్తానని, మరి నా గోల్ నేను రీచ్ అవ్వాలంటే తప్పదు కదా అని అంటుంది. నందుని చూసి, సరే నందు, మామయ్య ఒప్పుకుంటే వెళ్దూలే, జాగ్రత్తగా ఉండాలి అక్కడ, సరేనా అంటుంది. సరే వదిన, నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి మార్ట్కి వెళ్ళి వస్తాను, నువ్వు అన్నయ్యకి కాఫీ ఇవ్వు మర్చిపోకు. నువ్వు ఇచ్చి వెళ్ళొచ్చు కదా నందు అని అంటున్న దాత్రిని చూసి, సారీ వదిన, నా ఫ్రెండ్స్కి 9 కల్లా వస్తానని చెప్పేశాను, చూసావా టైం ఎంత అయిందో, ఇప్పుడు కూడా నేను వెళ్ళలేదనుకో తను చాలా కోప్పడుతుంది, ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్, మా మంచి వదిని కదా అని అంటుంది. సరే నందు, నువ్వు వెళ్ళు, నేను ఇస్తాలే. థ్యాంక్స్ వదిన, బాయ్. మమ్మీ అడిగితే బయటికి వెళ్ళాలని చెప్పు, నాకు తెలిసి తను అడగదు, అడిగితే ఇలా అని చెప్పు, సరేనా, వెళ్తున్నాను బాయ్ అని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా, అత్తయ్య ఏమో బావ దగ్గరికి వెళ్తే బాగోదని చెప్పింది, ఇక్కడ ఎవరూ లేరు, ఎలా కన్నయ్య, నువ్వే కాపాడు అని భయం వేస్తున్న రామ్ కోసం కాఫీ కలిపి వాళ్ళ అత్తయ్య చూడకుండా రామ్ గది వైపే వెళ్తుంది. దాత్రి వెళ్ళి చూసేసరికి మొబైల్ చూసుకుంటూ కూర్చున్న రామ్ దాత్రి రావడం చూసి మొబైల్ పక్కన పెట్టి, ఏంటి అని బేస్ వాయిస్తో అడుగుతాడు. దాత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నేల చూపులు చూస్తూ ఉంటుంది. హలో అమ్మాయి, నువ్వేమైనా మోగదానివా? అయ్యో మాటలు రావా, ఇప్పుడు ఎలా, పోనీ రాయడం వచ్చా, రాసి చెప్తావా అని అంటాడు. రామ్ అలా అనగానే తల పైకెత్తి, అంటే అది అది అని భయంగా నోట్లో మాట రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. రామ్ లేచి నుంచుని, ఓ నీకు మాటలు వచ్చా, పోనీలే చెప్పు, ఏంటి అది అది, నీకేమైనా నత్తుందా, సరిగ్గా చెప్పు అని చేతిలో కప్ ఉన్నా కావాలని అడుగుతాడు. అత్తయ్య రూమ్లో ఉన్నారు, మీరు కాఫీ కావాలని అడిగారు కదా, అందుకే తీసుకొచ్చాను. అదేదో సూటిగా చెప్పచ్చు కదా, అది అది అని సాగదీస్తావేంటి? దాత్రి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండేసరికి, ఉష్ అని అంటూ, కాఫీ ఇస్తావా, అలానే చేతిలో పెట్టుకుని ఉంటావా అని అంటాడు. ఇస్తాను అని చెయ్యి ముందుకు పెడుతుంది. దాత్రిని చూసి కప్ తీసుకుంటూ, ఏంటి మా డాడ్ని నందుని బాగా నీ కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకుంటా, నిన్ను ఒక్క మాట అన్నా సీరియస్ అయిపోతున్నారే అని కాఫీని తాగుతూ ఉంటాడు. రామ్ అలా అనగానే దాత్రికి ఏడుపొచ్చి,
నేనెందుకు అలా చేస్తానండి అని ఏడుపు గొంతుతో అంటుంది. ఏంటమ్మాయి, ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నా? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇదిగో తల్లి కప్పు, తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుండి. దాత్రి కప్పు తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఒక్క నిమిషం అని అంటాడు రామ్. దాత్రి వెనక్కి తిరిగి సైలెంట్గా ఉంటే నీ పేరేంటి అని అడుగుతాడు. కనీసం నా పేరు కూడా గుర్తులేదు బావకి అని అనుకుని దాత్రి అండి అని అంటుంది. హో సరే సరే వెళ్ళు అనడంతో బయటికి వస్తూ ఉంటే ఏయ్ ఆగాగు అని అంటాడు. అత్తయ్య చూస్తే ఊరుకోరు బావా, ఎందుకు ప్రతిసారి ఆపుతున్నారు అని భయంగా ఆగి చెప్పండి ఏవైనా కావాలా అని అంటుంది. నందు ఏం చేస్తుంది? ఒకసారి నా దగ్గరకు రమ్మని చెప్తావా? అది నందు తన ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్ళింది. హో సర్లే అయితే. సరే అండి నేను వెళ్తాను అని వెనక్కి తిరిగిన దాత్రిని చూసి ఏయ్ ఒక్క నిమిషం, ఎందుకంత కంగారు, నా మాట పూర్తి వినవా అని సీరియస్గా అంటాడు. రామ్ సీరియస్ వాయిస్ విని భయపడి చెప్పండి అని కంగారుగా అంటుంది. మా మమ్మీ టిఫిన్ చేసిందా? లేదండి, అత్తయ్య కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయారు, టిఫిన్ చేయలేదు. మరి చేయలేదని తెలిసినప్పుడు పెట్టాలని తెలీదా అన్నాడు. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.